యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి 4వ వాక్యము వరకు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడు నగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఇదొకటి కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలునకు కలిగిన దేవుని మహిమా ప్రభావ దర్శనములు. దేవుని మహిమా ప్రభావ దర్శనములు యెహెజ్కేలునకు కలిగినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు యాజకుడు. యాజకుడు అంటే మనకు తెలుసు, దేవుని మందిరములో పరిచర్యలు చేయువాడు యాజకుడు. యాజకుడు అంటే అతను లేవి గోత్రీకుడై ఉండాలి, అహరోను వంశమై ఉండాలి. గనుక ఇక్కడ ఈయన లేవి గోత్రికుడుగా అహరోను వంశమునకు చేరినవాడుగా ఈ యాజకుడైన యెహెజ్కేలుని మనం గమనిస్తున్నాం. లేవి అంటే యెహోవాను హత్తుకొనుట, అహరోను అంటే వెలిగించువాడు అని అర్థం. యెహెజ్కేలు అంటే దేవుడు బలపరచువాడు. దేవుడు ఒక వ్యక్తిని బలపరిచినప్పుడు ఆ వ్యక్తికి దైవ దర్శనములు అనేది అనుగ్రహించబడతాయి. దర్శనము అనేది మనకు ఉండాలి. దర్శనము లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారని వాక్యంలో రాయబడింది. ప్రార్థనలో ఉండి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు మనకు బయలుపరిచినది దర్శనం. మనం నిద్రపోయేటప్పుడు నిద్రలో దేవుడు మనకు బయలుపరిచేదే స్వప్నము, అది కళ. అయితే ఇక్కడ యెహెజ్కేలుకి దేవుడు దర్శనం అనుగ్రహించారు. యెహెజ్కేలుకు ఈ దర్శనం కలిగినప్పుడు 30 సంవత్సరాల వయసు అని మనం అక్కడ చూస్తున్నాం. 4వ నెల 5వ దినమున కెబారు నదీ ప్రదేశమున చెరలో వారి మధ్య కాపురం ఉన్నప్పుడు ఆయనకు ఈ దర్శనం కలిగింది. కెబారు నది అనేది యూఫ్రటీస్ నదికి ఒక చిన్న ఉపనది, అది ఒక చిన్న పాయ. యూఫ్రటీసు నది అనేది అది పెద్ద గొప్ప మహానది. ఆ యూఫ్రటీసు అనే నది ఏదేను తోటలో దేవుడు కలుగజేసిన ఆ నదికి 4 శాఖలుండిను. ఆ 4 శాఖలలో ఒకటి యూఫ్రటీసు అనేటటువంటి ఒక నది. ఆ నది 4 శాఖలుగా మారినప్పుడు మిక్కిలి గొప్ప నదులుగా ప్రవహించినాయి. మొదటి నది పీషోను, రెండవది గీహోను, మూడవ నది హిద్దెకేలు, 4వది యూఫ్రటీస్. ఈ యూఫ్రటీస్ నదికే ఒక చిన్న నది, చిన్న పాయ లాంటిది కెబారు నది. యూఫ్రటీసు అనేది జయ జీవితానికి సూచనగా ఉంటుంది. కెబారు అంటే దాని అర్థం ఏంటంటే కలిసి కొనుట. జయ జీవితం చెయ్యివారితో మనం కలుసుకున్నప్పుడే దైవ దర్శనాలు చూడగలుగుతాం. గొప్ప జయ జీవితం చేసినటువంటి ఒక వ్యక్తి మన ప్రభువైన యేసు. అందుకే ఆయన చెప్పారు, నేను జయించాను అని చెప్పారు. గనుక ఆయన జయించినవాడు.
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయనతో ఉన్నవారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులై ఉన్నందున ఆయన జయించుచూ వెళ్ళెను అని వాక్యంలో రాయబడింది. ఒక జయ జీవితం చేసిన వారు ఎవరంటే మన ప్రభువైన యేసు. ఆయన్ను మనం కలుసుకున్నప్పుడే, ఆయనతో మనం ఐక్యపడినప్పుడే దైవ దర్శనములను మనం పొందగలం, దైవ దర్శనములని మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు సహాయము లేకుండా ఏ దర్శనము మనకు అనుగ్రహించబడదు. యెహెజ్కేలుకి ఇక్కడ కెబారు నదీ తీరమున ఒక దర్శనం అనేది కలిగింది. అది యోప్రటీస్ నదికి ఒక పాయ అని చెప్పాను. యోప్రటీస్ అంటే జయ జీవితం. జయ జీవితం చేసిన వాడు మన ప్రభువైన యేసు. కెబారు అంటే కలుసుకొనుట. ప్రభువైన యేసు క్రీస్తుని మనం కలుసుకున్నప్పుడు మనం జయ జీవితం అనేది చేయగలుగుతాం, దైవ దర్శనం అనేది మనం పొందగలుగుతాం. దేవుని హస్తము అక్కడ ఆయన మీదకి వచ్చినట్టుగా రాయబడి, దేవుని హస్తము అనేది దేవుని యొక్క చిత్తం అని మనం గ్రహించాలి. దేవుని హస్తం ఒకటి బయలుపరచబడింది అంటే దేవుని చిత్తము నీకు తెలియచేయబడుతుందని దాని అర్థం. యెహెజ్కేలు ఇక్కడ దైవ దర్శన మూలముగా దేవుని యొక్క చిత్తము ఆయనకి బయలుపరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహెజ్కేలుకి బయలుపరచబడినటువంటి ఆ యొక్క దర్శనం 4వ వాక్యములో ఆయన చెప్పాడు, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగానున్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వరిల్లుచున్నటువంటి అపరంజి వంటిదొకటి కనబడింది. ఇది యెహెజ్కేలుకు కలిగినటువంటి ఆ దర్శనములో ఉన్న అనుభవం ఏంటంటే, ఉత్తర దిక్కు నుండి ఒక తుఫాను రావడం ఆయన చూశాడు. ఉత్తర దిక్కు అనేది దేవుని యొక్క ఉత్తర దిక్కు అనేది దేవుని యొక్క మహారాజు పట్టణమైనటువంటి సియోను అని వాక్యములో మనకు తెలియచేయబడుతుంది. ఉత్తర దిక్కు అనేది 48వ కీర్తన 2వ వాక్యాన్ని మనం గమనించాలి. ఉత్తర దిక్కు అనే దాని గురించి చెప్తున్నాను, మీరు గమనించాలి. మొదటిది ఉత్తర దిక్కు, 48వ కీర్తన 2వ వాక్యం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఉత్తర దిక్కు అనేది మహారాజు పట్టణము. మహారాజు పట్టణం అది సియోను పర్వతం. అది రమ్యమైనది, మిక్కిలి ఎత్తైనది, సర్వభూమికి సంతోషకరమైనది. ఇది ఉత్తర దిక్కునున్నటువంటి మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఆయనకి ఉత్తర దిక్కు అన్నప్పుడు మనం గమనించాలి, అది మహారాజు పట్టణం, అది సియోను అని మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలుకు బయలుపరచబడినటువంటి ప్రభావ మహిమా దర్శనంలో ఆయన క్రొత్త నిబంధన సంఘ అనుభవాలు, క్రొత్త నిబంధన సంఘ అనుభవాలు అందులో దాగి ఉన్నాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క పరిచర్యలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సేవలు, అపోస్తలులు ప్రవక్తల యొక్క పరిచర్యలు, ఇవన్నీ కూడా యెహెజ్కేలుకు బయలుపరచబడినటువంటి ఆ దర్శనములో మరుగు చేయబడి ఉన్నాయి. ఉత్తర దిక్కు అనేది అది మహారాజు పట్టణం. మహారాజు యొక్క పట్టణం అనేది ఈ క్రొత్త నిబంధన సంఘమే. దేవుడి యొక్క సంఘమును ఒక నివాస స్థలముగా ఆయన ఏర్పరచుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇది సియోనే అని మనకు వాక్యంలో రాయబడినది. గనుక దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ పట్టణం సియోను. ఆ సియోనుని నివాస స్థలముగా, విశ్రమ స్థానముగా దేవుడు ఏర్పరచుకొనెను అని కీర్తనలో రాయబడింది. తర్వాత అది రమ్యమైనదిగా కనబడుతుంది.
ప్రియమైన వారులారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణం అదొక రమ్యమైనది, అది మిక్కిలి ఎత్తైనది గనుక అది సర్వభూమికి సంతోషకరంగా ఉంటుంది. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సియోను సర్వభూమికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే సంతోషకరంగా ఉండాలి, బాధాకరంగా ఉండకూడదు. గనుక ఉత్తర దిక్కు అనేది దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణమైనటువంటి సియోను పర్వతమే, అదే ఉత్తర దిక్కు. అది ఆయనకి దర్శనములో కనబడుచున్నటువంటి సత్యం. అది ఇంకా మనం ఈ ఉత్తర దిక్కును మనం గమనించినప్పుడు యోబు గ్రంథము 23వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను, చూడండి ఇక్కడ, ఆయన పనులు జరిగించే ఉత్తర దిశకు పోయినను. ఉత్తర దిక్కున దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పనులు జరిగిస్తున్నాడు. ఉత్తర దిక్కున సియోను పర్వతము, అది దేవుని యొక్క నివాస స్థలం. అక్కడ ప్రభు ఉండి ఏం చేస్తున్నాడంటే ఆయన పనులు జరిగిస్తున్నాడు. దేవుడు తన యొక్క చిత్త ప్రకారం, తన యొక్క సంకల్పము, తన యొక్క పనులు ఆయన జరిగించేది ఉత్తర దిక్కు నుండే జరిగిస్తున్నారు. సియోనులో నుండే దేవుడు జరిగిస్తున్నారు. దేవుని యొక్క పరిపాలన దండం సియోనులో నుండి సాగుతుందని రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన సియోనులో నుండే తన పనులు జరిగిస్తున్నారు. అనగా సియోను అనేది యెరూషలేము యొక్క ప్రథమ ఫలం. యెరూషలేము యొక్క ప్రథమ ఫలమే సియోను. గనుక ఈ సియోనులో దేవుడు నివాసం చేయొచ్చు. అక్కడ ఆయన కాపురం ఉండి అక్కడ నుండి ఆయన పరిపాలనా దండమును సాగజేయుచున్నాడు. ఆ ఉత్తర దిశ నుండే ఆయన పనులు జరిగిస్తున్నాడని మన వాక్యంలో చూస్తున్నాం. గనుక దేవుడు జరిగించే పనులన్నీ కూడా ఉత్తర దిక్కు నుండే బయలుదేరుతున్నాయి, అనగా సియోనులో నుండే బయలుదేరుతున్నాయి. దేవుడు జరిగించాలనుకున్న ప్రతి పని సియోనుకు మొదట బయలుపరచబడుతుంది. ఆ తర్వాత అక్కడి నుండే ఆ పనులన్నీ కొనసాగుతున్నాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఇంకా మన వాక్యంలో గమనించినప్పుడు ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతము అని యెషయా గ్రంథంలో రాయబడింది. ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభాపర్వతం అంటే ఉత్తర దిక్కున ఒక సభాపర్వతం ఉంది. ఒక సభాపర్వతం ఉంది. ఆ పర్వతం మీద దేవుడు ఆసీనుడవుతాడు. ఆ పర్వతం మీద దేవుడు ఆసీనుడై ఆయన పరిపాలన దండాన్ని సాగజేసి ఆయన పనులన్నీ జరిగించేవారై ఉన్నారు. గనుక ఇక్కడ యెహెజ్కేలుకు దర్శనంలో కనబడినది ఉత్తర దిక్కు అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఆ ఉత్తర దిక్కు అనేది నేను మీతో చెప్పాను. అది దేవుడు నివసించే సియోను పట్టణమై ఉన్నది. అది దేవుడు పనులు జరిగించేదై ఉన్నది. ఆయన పరిపాలనా దండం అక్కడి నుండి ఆయన సాగజేస్తాడు. అది దేవుని యొక్క సభా పర్వతమని మనం చూస్తున్నాం. దేవుడు ఇర్మియాతో ప్రభు చెప్పారు. 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 12వ వాక్యం, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించు. ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నారు, ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించు. ఉత్తర దిక్కున ఎవరు నివసిస్తున్నారంటే ఇజ్రాయెల్ నివసిస్తున్నారు. దక్షిణ దిక్కున యూదులు నివసిస్తున్నారు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఇజ్రాయెల్కి ప్రకటించమని ఇర్మియాతో ప్రభు చెప్తున్నారు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఇజ్రాయిల్ అప్పటికి ఎలా మారిపోయిందంటే ఒక ద్రోహిగా మారిపోయింది. చేయకూడని పనులు చేసినప్పుడు, చేయరాని కార్యాలు తలపెట్టినప్పుడు, దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు, దేవుని విడిచి విగ్రహాల వైపు తిరిగి వేరొకరిని అనుసరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా మారిపోయారంటే దేవునికి ద్రోహం చేశారు. అందుకే ఇక్కడ ఇర్మియాతో ప్రభు చెప్తున్నారు, ద్రోహిణియగు ఇశ్రాయేలు నీవు నా తట్టు తిరుగు అని అక్కడ ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఉత్తర దిక్కున ప్రభు ఉండి
ఆయన జనులు ద్రోహులైపోయినప్పుడు ఆ ఉత్తర దిక్కున్నటువంటి ప్రజలకి ఆయన తన వాక్కును పంపుతున్నారు. ఏమని పంపిస్తున్నారంటే ఆయన తట్టు తిరగాలని. గనుక దేవుని తట్టు మనం తిరగాలని ఆయన పరిపాలనా దండమును సాగజేసి ఆయన పనులు జరిగించే ఆ విధి విధానాలు ఏంటి అని మనం గమనించినప్పుడు ఆయన ప్రజలు ఆయన తట్టు తిరగాలని. ప్రియమైన దేవుని బిడలారా, మీ మీద నా కోపము పడనీయను. నేను ఎల్లప్పుడూ కోపించేవాడని కాదు, నేను కృపగలిగిన దేవుడనని ప్రభు చెప్తున్నారు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ప్రజలకి, ఉత్తర దిక్కున నివసించేటటువంటి మహారాజు అయినటువంటి మన గొప్ప దేవుడు కృపగలవాడై మనకు కనబడుచున్నారు. ఉత్తర దిక్కు నుండే తన ప్రజల కొరకై దేవుడు తన కృపా వాక్కును పంపుతున్నారు. గనుక ఆ కృపగలిగిన వాక్కును పంపి ద్రోహిణియకు ఇశ్రాయేలు తిరిగి మరలా ఆయన యొద్దకు వచ్చి వారి క్రియలు సరిదిద్దుకొని, వారి పద్ధతులు మార్చుకొని, వారి అలవాట్లని మార్చుకొని తిరిగి మరలా ఆయన యొద్దకు రావాలని ప్రభు ఒక పిలుపుని పంపుతున్నారు. ఎందుకంటే ఆయన కృపగలిగిన వాడు గనుక కృపగలిగిన వాక్కుని ఆయన పంపుతున్నారు. గనుక నీవెక్కడ దేవుని విడిచి శ్రమల పాలయ్యావో, ఎక్కడ దేవుని విడిచిపెట్టి నీవు అవిశ్వాసంలో పడిపోయి భ్రష్టత్వానికి అప్పగించబడ్డావో, ఎక్కడ నువ్వు కృంగిపోయి దేవుని వాక్యమునకు, దేవుని ఆత్మ నడిపింపుకి దూరం అయిపోయావో, వేరొకరిని అనుసరిస్తున్నావో, ఈ ఉదయకాలమున కృపగలిగిన దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఉత్తర దిక్కున నుండి ఆయన సభా పర్వతం మీద ఆసీనుడై ఉండి ఆయన కృపగలిగిన వాక్కుని నీ కొరకు ఆయన పంపుతున్నాడు. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి నా యొద్దకు రమ్ము అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడలారా, ఆయన తట్టు మీరు తేరి చూసి తిరిగి ఆయన వైపుకు మీరు రాగలిగితే ఆ కృపగలిగిన దేవుడు మరలా మిమ్మల్ని చేర్చుకున్నట్టుకు ఆయన కృపగల హస్తములను చాపి ఉన్నాడు. గనుక ఆయన హస్తములోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నారు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ప్రజలకి దేవుడు కృపగలిగిన వాడుగా ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉత్తర దిక్కు నుండి ఒక తుఫాను వచ్చుచున్నది అని మనం చూస్తున్నాం. రెండవదిగా తుఫాను వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హెచ్కేలను కలిగినటువంటి ఆ యొక్క దర్శనంలో ఒక తుఫాను వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. యెహోవా సుడిగాలిలోను ఆయన తుఫానులోను వచ్చువాడు. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, అదే సమయంలో ఆయన మహాబలము కలిగిన వాడని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషిని దోషిగానే తీర్పు తీరుస్తాడు, నిర్దోషిని నిర్దోషిగానే తీర్పు తీరుస్తాడు. దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులని దోషులుగాను ఆయన తీర్పు తీర్చడు. ఎందుకంటే ఆయన న్యాయము కలిగిన వాడు. ఆయన తీర్పులన్నీ కూడా న్యాయముతో, నీతితో నిండి ఉంటాయి. నీతి కలిగిన న్యాయాధిపతి గనుక ఆయన దోషులను దోషులుగానే తీరుస్తాడు, నిర్దోషులు నిర్దోషులుగానే తీరుస్తాడు. మనుషులు ఏం చేస్తారంటే లంచాలు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేస్తారు. మనుషులు లంచాలు తీసుకొని లంచగొండ్లైపోయి దోషుల్ని నిర్దోషులుగాను, నిర్దోషుల్ని దోషులుగాను వాళ్ళు తీర్పు తీరుస్తారు. ఎందుకంటే లంచాలకు ఆశపడి న్యాయమును త్రిప్పివేస్తున్నారు. సమూయేలు యొక్క కుమారులు ఇద్దరున్నారు. యోవేలు, అబియా అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్ళు చేసిన పనులు ఏంటో తెలిసినా వాళ్ళు లంచాలకి బానిసలైపోయారు. వాళ్ళ నాన్నగారు సమూయేలు ఎక్కడ కూడా లంచాలు తీసుకున్నట్లుగా లేదు. ఆయన ఎవరి ఎద్దును కూడా తీసుకోలేదు, ఎవరి గాడిద కూడా తీసుకోలేదు. గనుక ఆయన కుమారులు ఏం చేస్తున్నారో తెలిసినా లంచాలు తీసుకొని న్యాయమును త్రిప్పివేస్తున్నారు. దోషులు నిర్దోషులుగాను, నిర్దోషులు దోషులుగాను తీరుస్తుంటే ప్రజలందరూ సమూయేలుతో చెప్పింది ఏంటో తెలిసినా,
నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు నీ కుమారులు, గనుక వారు మాకు న్యాయాధిపతులై ఉండరాదు. నీ ప్రవర్తన వేరు, తండ్రి ప్రవర్తన వేరు. కానీ ఆయన కుమారులు న్యాయాధిపతులుగా నిర్ణయించాడు. కానీ వారి ప్రవర్తన వేరుగా ఉంది. వారు లంచాలకి బానిసలయ్యారు, అక్రమాలకి చేతులు దాపుతున్నారు, అక్రమంగా సంపాదించాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టమైన వారికి ఒక విధంగా తీర్పు తీరుస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేని వారికి మరొక విధంగా తీర్పు తీరుస్తున్నారు. అందుకే ప్రజలు ఏమన్నారు తెలుసునా? నీ ప్రవర్తన వంటి ప్రవర్తన లేదు వాళ్ళకి. అందుకే సర్వలోక జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలని కోరుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకు రాజు కావాలి. గనుక ఇక్కడ నిర్ణయించినటువంటి న్యాయాధిపతులు లంచగొండ్లైనప్పుడు ప్రజలు ఏ మర్యాదల్లోకి వెళ్ళారో తెలుసిన? సకల లోక మర్యాదల్లోకి వెళ్ళారు. దేవుని మర్యాదలు విడిచిపెట్టారు, లోక మర్యాదల వైపు దృష్టి పెట్టారు. మాకొక రాజు కావాలి, ఆయన మమ్మల్ని ఏలతాడు, మాకు న్యాయం తీరుస్తాడు, మా యుద్ధాలు ముందుండి జరిగిస్తాడు, గనుక మాకు రాజు కావాలని చెప్పి వాళ్ళు అడిగారు. సమూయేలు వారికి న్యాయం తీరుస్తున్నంత కాలం రాజు కావాలని అడగలేదు. ఎప్పుడైతే కుమారుల న్యాయాధిపతులుగా పెడితే వారు లంచగొండలు అయిపోయారో, న్యాయం త్రిప్పబడుతుందో అప్పుడు అడిగారు రాజు కావాలని. కానీ దేవాతి దేవుడు న్యాయం తప్పేవాడు కాదు, ఆయన న్యాయమే తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తీర్పులన్నీ కూడా న్యాయమైనవి, సత్యమైనవి. కనుక ఆయన న్యాయమే తీరుస్తాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఎందుకు ఆయన దీర్ఘశాంతం వహించుచున్నాడంటే, ఏ శరీరము నశించుట ఆయనకి ఇష్టం లేదు గనుక. ప్రతి శరీరము రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఆయన ఎలా వస్తున్నాడో తెలుసిన? తుఫానులో వస్తున్నాడు ఆయన. యెహెజ్కేలుకి దర్శనంలో కనబడుతుంది, ఒక తుఫాను వచ్చుచుండెను. ఆ తుఫానులో ఎవరు వస్తున్నారంటే ప్రభు వస్తున్నాడు. ఆ తుఫానులో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకొరకు ఒక తుఫాను అనుమతిస్తున్నారు? ఆ తుఫానులో ప్రభు వస్తున్నారంటే ఆయన చిత్తము జరిగించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన తుఫానులో ప్రత్యక్షమవుతున్నాడు. చూడండి, యోనా నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమని చెప్తే ఆయన ఒక టికెట్ కొనుక్కొని తర్షీషు పట్టణానికి బయలుదేరాడు. దేవుని సన్నిధిలో నుంచి ఆయన బయలుదేరి వెళ్ళి తర్షీషుకు వెళ్ళేటటువంటి ఆ యొక్క ఓడను ఆయన ఎక్కి అందులో ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఆయనతో చెప్పాడు, నినివే పట్టణం యొక్క ప్రజల యొక్క దోషం, ఆ ప్రజల యొక్క పాపం బహు ఘోరమైనది, అది నా సన్నిధికి వచ్చి ఉన్నది, నువ్వు వెళ్ళి దానికి తీర్పు ప్రకటించు అని చెప్పారు. అయితే ఈయన ఏం చేస్తున్నా అంటే, అక్కడికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేక దేవుని సన్నిధిలో నుంచి ఆయన బయలుదేరి ఒక టికెట్ కొనుక్కొని తర్షీషుకి బయలుదేరి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు సముద్రంలో ఒక తుఫాను వచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ తుఫాను దేవుడు అనుమతించారు. ఈ తుఫాను దేవుడు అనుమతించారు. ఆ తుఫానికి ధోని ఏమవుతుందంటే మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. వారు బహు కష్టపడి నడుపుతున్నారు ఆ యొక్క ధోనిని. ఎలాగైనా దాన్ని దరిగి తీసుకురావాలి, ఎలాగైనా ఓడలో ఉన్నటువంటి వారందరినీ కాపాడాలి, ఆ సామాగ్రి కాపాడాలనుకొని వారు బహు కష్టపడి తోలుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి తోలినా సరే ఆ తుఫాను అధికమవుతుంది. ఆ తుఫాను అధికమవుతున్నప్పుడు ఓడలో ఉన్న సామాగ్రి అంతా కూడా సముద్రంలో పడవేసి ఓడ తేలిక చేశారు. అయినా తుఫాను ఆగిపోలేదు. కొన్నిసార్లు అనుకుంటారు, కొన్ని తుఫాన్లు అనుమతించబడినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏవైతే మనం మోసుకొని వెళుతున్నామో భారభరితమైనవన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటే ఈ తుఫానులో మనం తేలికైపోతాం, మనం కాపాడుకుంటామని సంపాదించిన సామాగ్రిని అంతా కూడా పోగొట్టుకొని విడిచిపెడతా వస్తారు. ఇలాంటి శోధన వచ్చింది కదా, ఈ శోధనలో మనం బయటపడాలని చెప్పి ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తారు, ఒక్కొక్కటి తాకట్టు పెడతా వస్తారు. ఎలాగైనా దీంట్లో నుంచి మనం బయటపడాలని. కానీ ఆ తుఫాను అధికమవుతూనే వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ తమ తమ దేవతలకు మొరపెట్టుకుంటూ ఉన్నారు, ప్రాణాలు కాపాడమని మొరపెట్టుకుంటున్నారు. అయితే యోనా ఏం చేశాడంటే ఓడ యొక్క అమరములోనికి వెళ్ళి ఆయన అక్కడికి పోయి నిద్రపోతూ ఉన్నారు.
వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి యోనా నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా. వాళ్ళు ఎలా పిలిచారో తెలిసిన, ఓయి నిద్రపోతా అని పిలిచారు. దేవుడైతే యోనాని ఎలా పిలిచాయంటే యోనా అని పిలిచారు. యోనా అంటే అర్థం ఏంటంటే పావురం అని అర్థం, లేకపోతే గువ్వ. దేవుడు ఎలా పిలిచాడంటే నా పావురమా అని పిలిచాడు. కానీ ఓడల వాళ్ళు ఎలా పిలుస్తున్నారు తెలిసిన, ఓయి నిద్రపోతా అని పిలుస్తున్నారు. దేవుడు యోనా అని పిలవడానికి, నా పావురమా అని పిలవడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. వాళ్ళు నిద్రపోతా అని పిలవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిని విడిచి ఆయన వచ్చాడు. దేవుని చిత్త ప్రకారం నడిపించబడకుండా తన యొక్క సొంత చిత్త ప్రకారం వెళుతున్నాడు. అందుకే ప్రజలు ఆయన ఏమంటున్నా అంటే, ఓడలో ఉన్నవారు ఏమంటున్నా అంటే ఓయి నిద్రపోతా, తుఫాను వచ్చింది, ఓడ మునిగిపోతుంది గనుక మేమంతా మా దేవుళ్ళకి మొరపెట్టుకుంటున్నాం, నీవును లేచి నీ దేవునికి మొరపెట్టు అని చెప్పారు. ఆయన చెప్పాడు, ఈ యొక్క తుఫాను నన్ను బట్టే వచ్చింది, ఈ తుఫాను నన్ను బట్టే వచ్చింది. ఆ తుఫానులో ఎవరు ప్రత్యక్షమయ్యారో తెలుసిన, ఆ తుఫానులో యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ఎవరంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన బలము కలిగిన వాడు. ఆయన బలం ఎంతటి బలం అంటే సముద్రం యొక్క ఘోష కంటే కూడా ఆయన బలిష్ఠుడు. సముద్రం యొక్క ఘోష కంటే, సముద్రం యొక్క అలల కంటే కూడా ఆయన బలిష్ఠుడైన దేవుడు. గనుకనే ఇప్పుడు సముద్రం కంటే బలమైన వాడు. ఒక తుఫానును ఆయన తీసుకొచ్చాడు, ఆ తుఫానులో ఆయన ప్రత్యక్షమయ్యాడు. గనుక సముద్రములో ఇప్పుడు ఒక అలజడ రేగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నన్ను బట్టే వచ్చింది. మరి ఏంటి? నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోతుందని చెప్పారు. వాళ్ళు ఎలాగైనా యోనాను కాపాడాలనుకున్నారు, కానీ యోనాని అక్కడ కాపాడలేకపోయారు. గనుక ఈ దోషం మా మీద ఉండదు, ఈ దోషం మా మీద ఉండదు, మేము నిర్దోషులం ఇందులోని యోనాను ఎత్తి వాళ్ళు సముద్రంలో పడవేశారు. ఎప్పుడైతే సముద్రంలో పడవేశారో వెంటనే ఆ తుఫాను ఏమైపోయింది? ఆ తుఫాను అణిగిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు బలము కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన మహాక్రోధముతో తుఫానులో ప్రత్యక్షమవుతాడు. తుఫానులో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మహాక్రోధముతో, మహారౌద్రముతో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎందుకో తెలుసునా? మనిషి యొక్క స్వచిత్తమును అణచడానికి, మనిషి యొక్క గర్వముని అణచడానికి, అహంకారమును గర్వమును అణిచి మనిషిని తగ్గించడానికి, అహంకారానికి గర్వానికి తీర్పు దినం ఒకటి ఉందని తెలియజేయడానికి దేవుడు తుఫానులో మహారౌద్రము కలిగిన వాడై ఆయన ప్రత్యక్షమవుతాడు. అలాగే రాయబడింది వాక్యములో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఎత్తి అందులో పడవేశారో యోనా సముద్రంలో చనిపోకుండా దేవుడు ఏం చేశాడంటే ఒక తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఒక తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ తిమింగల వెళ్ళి యోనాను మృంగివేసింది. యోనాను మృంగివేసింది. ఎందుకు దేవుడు తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. ఎవరూ నశించడానికి ఇష్టం లేదు. మనం ఎవరమో నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన తిమింగలానికి ఆజ్ఞ ఇస్తే ఆ తిమింగలం యోనాను మృంగివేసింది. యోనా తిమింగలం యొక్క కడుపులో, ఆయన సముద్ర గర్భంలో 3 రాత్రింబవళ్ళు ఉన్నాడని యేసు ప్రభు చెప్పాడు. ఆ మాట యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం యొక్క గర్భంలో ఉన్నాడు. సముద్ర గర్భంలో తిమింగలం సముద్ర గర్భంలో ఉన్నాడు. 3 రాత్రింబవళ్ళు ఆ తిమింగలం కడుపులో ఉన్నాడు. ఆ తర్వాత యోనా తిమింగలం కడుపులో దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన మహాబలము కలిగిన వాడు, ఆయన రక్షించువాడు. గనుక మరలా తిమింగలానికి ఆయన ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు బయలుదేరి నినివే పట్టణం వైపు వెళ్ళి అక్కడ యోనాను కక్కివేయని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాకు ఆజ్ఞ ఇచ్చాడు నినివేకి వెళ్ళమని. ఆయన వెళ్ళలేదు. కానీ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు, నినివేకి తీసుకెళ్ళి యోనానని. అది వెళ్తుంది. దేవుని మాట ఎవరు వింటున్నారు? దేవుని ఆజ్ఞకి ఎవరు లోబడుతున్నారు? దేవుని యొక్క కట్టడకి ఎవరు లోబడుతున్నారు? సముద్రములో ఉన్న జీవరాశులు దేవుని యొక్క ఆజ్ఞకి లోబడుతున్నాయి. ఆ తిమింగలం యోనాను మింగిన తర్వాత 3 రాత్రులు 3 పగళ్ళు అది ఆహారమే తీసుకోలేదు.
ఆహారం తీసుకున్నట్టయితే ఆహారం అరిగేటప్పుడే కడుపులో యోనా కూడా ఏమవుతాడు? యోనా కూడా అరిగిపోతాడు. తిమింగలం ఎప్పుడైతే యోనాను మింగిందో ఇక ఆహారం తీసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మదిగా తీసుకెళ్ళి ఆ నినివే సముద్ర తీరాన్ని కక్కివేయమంటే అక్కడ తీసుకెళ్ళి కక్కివేసింది. తర్షీసుకు వెళ్ళడానికి ఆయన టిక్కెట్ కొనుక్కొని ఓడెక్కాడు. కానీ నినివేకి వెళ్ళడానికి టిక్కెట్ లేకుండానే నినివేకి పంపించాడు దేవుడు. మనం ఎన్నో టిక్కెట్లు కొనుక్కుంటాం డబ్బుందని, కానీ ఆ టిక్కెట్లని పనిచేయవు. దేవుడు మన టిక్కెట్ లేకుండానే తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు. తుఫానులో ప్రత్యక్షమైన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, బహుబలము కలిగిన వాడు, దోషులను నిర్దోషులుగా ఎంచడా ఆయన నినివే పట్టణాన్ని తీసుకెళ్ళి అక్కడ కక్కేయమంటే అక్కడ కక్కేసి. ప్రియమైన దేవుని బిడ్డల, యోనా నినివే మహాపట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ పట్టణానికి దేవుని వాక్కుని బయలుపరిచాడు. వాళ్ళకి తీర్పు ప్రకటించారు. వాళ్ళందరూ తగ్గించుకొని ఉపవాసం ఉండి మొరపెడితే ఆ కీడు రాకుండా దేవుడు తప్పించాడు. ప్రియమైన వారలారా, దేవుడు తుఫానులో ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? దేవుడు తుఫానులో ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడంటే ఆయన తన జనులని రక్షించడానికి, తన ప్రజలని ఆయన కాపాడడానికి, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోతున్న యోనాని మరలా తిరిగి దేవుని సన్నిధికి తీసుకురావడానికి. కుడి ఎడమలు ఎరగినటువంటి 120,000 మంది ప్రజలు నినివే పట్టణంలో నశించిపోతున్నారు. ఆ ప్రజలు రక్షించబడాలంటే ఆయన తుఫానులో ప్రత్యక్షం కావాలి. క్రొత్త నిబంధన సంఘ అనుభవానికి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ప్రియమైన కుమారుని ఎందుకు దేవుడు ఈ లోకానికి పంపించాడు? ఎన్నో సముద్రంలో ప్రయాణాలు చేసేటప్పుడు తుఫాన్లు ఎదురైనాయి. తుఫాన్ల మధ్యలోనే ప్రియమైన కుమారుడు ఆయన నడిచి వెళ్ళాడు. ఆ తుఫానులను గద్దించాడు ఆయన. ఎందుకు? తన జనులను రక్షించడానికి, తన శిష్యుల్ని కాపాడడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తుఫానులో ప్రత్యక్షమవుతాడు. మనం దీనికి సంబంధించిన మరొక వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 15వ వాక్యం. నువ్వు చదువు బాబు. ఆయన కొంచెం గట్టిగా చదువుతున్నాడని నీ స్వరం వినబడట్లా. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. తుఫానులో ఒకటి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు, రెండవది ఆయన రథములు ప్రత్యక్షమవుతున్నాయి. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుతున్నాయి. తుఫాను ఎలా త్వరపడుతుందో ఆయన రథాలు కూడా అలా త్వరపడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రథము అనేది దేవుని యొక్క సంఘానికి పోల్చబడింది. రథం అనేది ఆ రథానికి కట్టబడినటువంటి ఆ రౌతులే దేవుని యొక్క సేవకులకి పోల్చబడింది. ఇక్కడ ఈ యొక్క రథములు తుఫాను వలె త్వరపడుతున్నాయి. ఎందుకు ఈ తుఫాను వలె ఈ రథాలు త్వరపడుతున్నాయని మనం ఈ వాక్యమును గమనించినప్పుడు, ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారం చేయుటకు, మహాకోపముతో ప్రతీకారం చేయుటకు అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథాలు తుఫాను వలె త్వరపడచ్చు. ప్రతీకారం చేయడానికి, అహంకారులని గద్ది, అహంకారులకి గర్విష్ఠులకి ప్రతీకారం చేయడానికి ఆయన రథములు తుఫాను వలె త్వరపడుతున్నవి. ఆయన ఒక అగ్ని వలె ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అగ్ని వలె ఆయన ప్రత్యక్షమై ఆయన రథములని తుఫాను వలె వేగముగా ఆయన తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే ప్రతీకారం చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దీనికి సంబంధించిన వాక్యాన్ని మనం యెహెజ్కేలు 13వ అధ్యాయము 10-11లో గమనించినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వాక్యము 11వ వాక్యము. సమాధానమేమియూ లేకపోయినను వారు సమాధానమని చెప్పి
నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. ఇందువలననే పూయుచున్న వారితో నీవిట్లనము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, నా జనులు గోడలు కడుతున్నారు, వాటికి గచ్చపూతలు పూసే వాళ్ళు వస్తున్నారు. మట్టి గోడలు కట్టినప్పుడు వాటికి గచ్చుపూత పూసే వాళ్ళు ఎవరంటే అబద్ధ ప్రవక్తలు. స్వచిత్తముతో సొంత ఉద్దేశముతో ప్రవచించేటటువంటి అబద్ధ ప్రవక్తలు. ఇర్మియా ప్రవక్త ఒక పక్కన ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రజల్ని హెచ్చరించి ఆయన ఏం చెప్తున్నాడంటే, బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు ఈ దేశం మీదకి వస్తాడు, ఆయన ఈ దేశంలో ప్రజల్ని తీసుకొని వెళతాడు, ఈ దేశాన్ని ముట్టడి వేస్తాడు అని చెప్తున్నాడు. మీరు నెబుకద్నెజరు రాజుకి దాసులు కండి, మీరు బబులోనికి వెళ్ళండి, మరలా దేవుడు తన యొక్క కట్టడలు శాసనాలు అవన్నీ నెరవేర్చబడిన తర్వాత విశ్రాంతి దినాలు మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాడు. అయితే కొంతమంది ప్రవక్తలు ఏం చేశారంటే ఇర్మియా చెప్పిన ప్రవచనాలకు వ్యతిరేకంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదికి రాడు, మనము ఆయనకి దాసులము కాము, మన దేవుడు నెబుకద్నెజరు రాజు మీద మనకు జయమిస్తాడని అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. జనాలేమో మట్టితో గోడలు కడుతున్నారు, ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి దానికి పోతబూస్తున్నారు. అయితే అక్కడ వాక్యంలో రాయబడింది, ఒక వర్షం కురియుచున్నది, వడగండ్లు కురియుచున్నవి, ఒక తుఫాను అనేది వస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నా జనులు కట్టిన మట్టి గోడ, వారు పూసినటువంటి ఆ గచ్చపూతలన్నీ కూడా పడగొట్టబడుతున్నాయి, అవి నిలబడవు. ఈ తుఫాను అనేది ఏం చేస్తుందంటే, వేషధారణతో కట్టినటువంటి ఆ యొక్క కట్టడాలన్నీ కూడా పడగొడుతుంది. అబద్ధాలు చెప్పి గోడలు కట్టొచ్చు, అబద్ధాలు చెప్పి మేడలు కట్టవచ్చును, అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి ఎన్నో నగరాలు కట్టవచ్చు. కానీ ఒక రోజు ఉంది, ఆయన వర్షమును పంపే రోజు, ఆయన వడగండ్లు కురిపించే రోజు, ఆయన తుఫాను పంపే ఒక రోజు ఉంది. ఆ రోజున ఆ గోడలన్నీ ఏమవుతాయంటే అవి కుప్పలా కూలిపోతున్నాయి. ఆ రోజున ఆ గోడలు కనబడవు. దీనికి సంబంధించిన వాక్యమే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వాక్యంలో ఉంది. చూడండి, 26వ అధ్యాయము 23వ వాక్యం సామెతల గ్రంథం. చెడు హృదయమును ప్రేమగా మాటలాడే పెదవులను, ప్రేమగా మాటలాడే పెదవులు కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పోతతో సమానం. మట్టి కుండ ఒకటి తీసుకొచ్చి దానికి వెండి పూత పూసి, ఇది మట్టి కుండ కాదు, ఇది వెండి పాత్ర, ఇది మట్టి కుండ కాదు, ఇది వెండి పాత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మట్టి కుండకి వెండిపోత పూసే ఒక అనుభవాన్ని ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, చెడు హృదయం, ప్రేమగల మాటలు. హృదయములేమో చెడు, పెదాలతో మాట్లాడేదేమో ప్రేమ కలిగిన మాటలు. ప్రియమైన దేవుని బిడలారా, పెదాలతో మాట్లాడేటప్పుడు ప్రజలు ఎలా మాట్లాడతారంటే, మన మీద ఎంతో ప్రేమనట్టుగా మాట్లాడతారు, మన మీద ఎంతో దయ ఉన్నట్టుగా మాట్లాడతారు. వారి మాటలు మనం విన్నప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వ్యక్తికి నా మీద ఎంత దయ ఉందా, ఈ వ్యక్తికి నా మీద ఎంత ప్రేమ ఉందా. కానీ అతని హృదయం ఎలా ఉంటుందో తెలిసినా, చెడుగుతో నింపబడి ఉన్నది, అదంతా దోపుడుతో నింపబడి ఉన్నది, దుర్గంధముతో నింపబడి ఉన్నది. మంటి పెంకుకి వెండిపోత పూసినట్టుగా అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రవక్తలు అలాగే మాట్లాడుతున్నారు. అందుకే మట్టి గోడతో, నా జనులు మట్టితో గోడలు కడుతున్నారు. ఆ అబద్ధ ప్రవక్తలు వచ్చి దానికి గచ్చపోత పోస్తున్నారు. కానీ ఒక తుఫాను వస్తుంది కదా, ఆ రోజున అదేమవుతుందంటే దాని నిజస్వరూపం బయటపడుతుంది. లోపల ఒకటి, బయటకు ఒకటి, నిజస్వరూపం బయటపడుతుంది. ఇలాగే శాస్త్రులు పరిచయులు చేస్తున్నారు యేసు ప్రభు దినాల్లో కూడా.
అందుకే వాళ్ళని యేసు ప్రభు పిలిచాడు, వ్యభిచారులారా అని పిలిచాడు, వేషధారులారా అని పిలిచాడు. వ్యభిచారులు, వేషధారులు, మోసగాండ్రని పిలిచాడు. వాళ్ళు ఎలా చేస్తారో తెలుసు. ఆయన తన శిష్యులతో చెప్పాడు, వాళ్ళు మీతో చెప్పింది చేయండి, కానీ వాళ్ళ క్రియలను మీరు అనుసరించబాకండి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఒకటి, వాళ్ళు చేసేది మరొకటి. మోషే అగ్రపీఠం మీద, వాళ్ళు మోషే న్యాయపీఠం మీద కూర్చుంటారు గనుక తీర్పు తీర్చే అధికారం వాళ్ళకు ఉంటుంది. గనుక వాళ్ళు చెప్పింది చేయండి, కానీ వాళ్ళు చేసేటి మీరు చేయబాకండి అని చెప్పారు. వాళ్ళు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. మట్టి గోడకి గచ్చపూత పూసినట్టుగానే వాళ్ళ ఉపదేశాలు ఉంటున్నాయి. వాళ్ళు వేషధారులు. వాళ్ళని అన్నాడు యేసు ప్రభు, దోమను వడగట్టి వంటెను మింగువారు మీరు. దోమని వడగడతారు, వంటనే మింగేస్తారు. చిన్న చిన్న విషయాలేమో పైకెత్తి చూపించి పెద్దవిగా చేస్తారు, పెద్ద పెద్దవేమో లోపల పెట్టుకొని మింగేస్తారు. వంటని మింగినా కూడా వారి కడుపులో వంట ఉన్నట్టుగా కనబడనట్టుగా నటిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తుఫాను వస్తుంది. అది నువ్వు తప్పించుకోగలవా? ఉత్తర దిక్కు నుండి వస్తుంది, దేవుని సభా పర్వతం దగ్గర నుంచే వస్తుంది. ఆయన ఆ తుఫానులో ప్రత్యక్షమవుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసునా? ఆ తుఫానికి ఆ గోడ కూలిపోతుంది. వాళ్ళు చెప్పిన ప్రవచనాలు ఏంటో అవి బయలుపరచబడ్డాయి. అబద్ధాలు చెప్పారని తెలియచేయబడింది, మోసాలు చెప్పారని తెలియచేయబడింది. ప్రజల్ని ప్రక్కదారి పట్టించి భ్రష్టత్వానికి తీసుకొని వెళ్ళారు. దేవుడు వారితో పలికించకపోయినా వారు పలుకుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పలికించే ప్రవచనం అనేది మనకు ఒక హెచ్చరికగా ఉంటుంది, ఆదరణగా ఉంటుంది, మనకు ఒక నడిపింపుని బయలుపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక తుఫాను వచ్చుచున్నది. ఆ తుఫానులో ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు. ఆ తుఫానులో ఆయన ఆయన ప్రతీకారం తీరుస్తాడు. మట్టి గోడకి నీవు ఎన్ని పోతలు పూసినా సరే తుఫాను ఏం చేసి తెలిసినా దాన్ని కోలగొట్టి దాని నిజస్వరూపాన్ని బయట పెడతాం. మనం అనుకోవచ్చు, నేను కట్టిన కట్టడం చాలా బాగుంది, ప్రజల్ని మెప్పించవచ్చు. మనం కట్టిన కట్టడం ప్రజల్ని మెప్పించవచ్చు. అందుకే పౌలు కూడా అంటాడు, నువ్వు కట్టిన కట్టడం కర్రతో కట్టావా, రాయితో కట్టావా, కొయ్యకాలతో కట్టావా, వెండితో కట్టావా, బంగారుతో కట్టావా, అగ్ని ఒక రోజున వచ్చి దాన్ని పరీక్షిస్తుంది. అగ్ని ఒక రోజున వచ్చి దాన్ని పరీక్షిస్తుంది. నీ వెండి బంగారములతో కట్టినట్టయితే అగ్ని దానికి తగిలినప్పుడు అది మరింతగా ప్రకాశిస్తుంది నీ కట్టడం. కొయ్యకాలతో కర్రతోనూ కట్టినట్లయితే అగ్ని పరీక్షించినప్పుడు అది కాలి బూడిదైపోతుంది, ఉండదు, అది బూడిదైపోతుంది. అగ్ని పరీక్షిస్తుంది, ఒక తుఫాను పరీక్షిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనల్ని మనము జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. వేషధారణకి మనం చోటివ్వకుండా, అనవసరమైన విషయాలకు చోటివ్వకుండా దేవుని వాక్యానుసారముగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా ఆయన కలిగిన దర్శనంలో ఒక గొప్ప మేఘము, గొప్ప మేఘము, గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడింది. ఇక్కడ మూడవదిగా గొప్ప మేఘము కనబడుతుంది. యెహెజ్కేలుకి దర్శనం చూసేటప్పుడు ఆయనకి ఆ దర్శనంలో ఒక గొప్ప మేఘం కనబడుతుంది. ఈ మేఘము దేనికి సూచనగా ఉన్నది? అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక గొప్ప సాక్షి సమూహానికి ఆ మేఘం సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలని ఆవరించి ఉన్నందున, ఒక గొప్ప సాక్షి సమూహం మేఘములాగా మనల్ని ఆవరించి ఉన్నదని వాక్యంలో రాయబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప సాక్షి సమూహం
హెజ్కేలుకు కనబడినటువంటి ఓ గొప్ప మేఘము అనేది ఓ గొప్ప సాక్షి సమూహం. క్రొత్త నిబంధన సంఘములో మనము ఒక సాక్షి సమూహము వలె మనం కనబడుతున్నాం. ఆయన మనందరినీ ఒక మేఘము వలె దర్శనములో చూస్తున్నాడు. ఒక గొప్ప సాక్షి సమూహము అక్కడ కనబడుతుంది. 11వ అధ్యాయం అంతా కూడా పాత నిబంధన పరిశుద్ధులు వారు విశ్వాసమును బట్టి చేసిన కార్యములు అక్కడ రాయబడి ఉన్నాయి. హేబేలు విశ్వాసమును బట్టి బలి అర్పించినట్లుగాను, హానోకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడై ఉన్నట్లుగాను, నోవాహు విశ్వాసమును బట్టి ఓడని ఆయన సిద్ధపరిచినట్లుగాను, అబ్రహాము విశ్వాసమును బట్టి ఇంటిని విడిచి ఆయన బయలుదేరి వచ్చినట్టుగా, ఇస్సాకు విశ్వాసమును బట్టి తన కుమారులని ఆశీర్వదించినట్లుగా, యాకోబు అవసాన కాలమందు విశ్వాసమును బట్టి తన చేతి కర్ర కొన మీద ఆనుకొని తన కుమారులను ఆశీర్వదించినట్లుగాను, మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తుని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయినట్టుగాను, విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని చేర్చుకున్నట్లుగా, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు యెరికో కోటగోడలు కూల్చినట్లుగా, విశ్వాసమును బట్టి సింహాల నోలను మోయించినట్టుగా, విశ్వాసమును బట్టి అగ్ని మంటలు చల్లార్చినట్టుగా, విశ్వాసమును బట్టి రాజ్యములను జయించినట్టుగా, విశ్వాసమును బట్టి నీతి కార్యములు జరిగించినట్టుగా, విశ్వాసమును బట్టి కొందరు రంపములతో కోయబడిరి, కొందరు శ్రమ పెట్టబడిరి, కొందరు విడుదల పొందనొల్లక విశ్వాసమును బట్టి మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి యాతన పెట్టబడిరి. గనుక ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె కనబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు జరిగించినటువంటి ఒక గొప్ప సాక్షి సమూహం మేఘము వలె కనబడుచున్నది. గనుక మనమందరము కూడా సాక్షులమై ఉండాలి. అదే ప్రభువు చెప్పింది, మీరు సాక్షులై ఉండురు. యోధయాలోను సమరయాలోను బోధి గంధాల వరకు మీరు సాక్షులై ఉందురు. కొంతమంది యోధయా వరకే సాక్ష్యం, కొంతమంది సమరయా వరకే సాక్ష్యం, మరికొందరు బోధి గంధాల వరకు సాక్ష్యం. మనం ఎక్కడెక్కడ సాక్షులమై ఉండాలంటే బోధి గంధాల వరకు మనం సాక్షులమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఇచ్చే ఒక సాక్ష్య సమూహమే ఆ గొప్ప మేఘం. గనుక మనం సాక్ష్యం ఇచ్చేటటువంటి వ్యక్తులమై ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆయన ఎవరో తెలుసునా? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాక్ష్యం ఇవ్వాలి. సమరయ స్త్రీ యేసు ప్రభుని గురించి సమరయకు వెళ్ళి తన ప్రజలకు సాక్ష్యం ఇచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఆయనే గదా మెస్సయ్యా, ఆయనే కదా లోకమునకు రావలసినటువంటి యేసు క్రీస్తు. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. యాకోబు బావి యొద్ద ఉన్నాడు ఆయన. ఆమె సాక్ష్యం చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన. నీవు చేసినవన్నీ నీతో చెప్పగలిగిన వాడే మెస్సయ్య, ఆయనే ప్రభువైన యేసు. నీవు చేసినవి నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నువ్వు చేసినవి నీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు. సంసోను ఒక సింహమును చంపాడు, అది తల్లిదండ్రులకు తెలియదు. కొంతకాలమైన తర్వాత చచ్చిన సింహం ఎలా ఉందో చూద్దామని అక్కడికి వెళ్ళాడు. చచ్చిపోయిన సింహములో తేనె పట్టు పెట్టి తేనె పట్టు ఉన్నట్టుగా చూశాడు ఆయన. ఆ సింహము యొక్క కళేబరములో తేనె పట్టు. అక్కడికి వెళ్ళిపోయి ఆ తేనె తీసుకొని దానిని ఆయన భుజించాడు. అది ఎంతో మధురంగా ఉంది. ఆ తేనె తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. అది ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇచ్చాడో అది తెలియచేయలేదు, అది చెప్పలేదు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ ఆయన సింహమును చంపింది, సింహ కళేబరములో ఉన్న తేనె పట్టు తీసుకున్నది, ఆ తేనె తిన్నది, తల్లిదండ్రులకు ఇచ్చింది. యేసయ్యకు తెలుసది.
దేవునికి తెలుసు. నీవు చేసేటి నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసేది నీ భార్యకు తెలియకపోవచ్చు, నీవు చేసేది నీ భర్తకు తెలియకపోవచ్చు, మీరిరువురు చేసేది దేవునికి తెలుసు. నేను చేసేటి మీకు తెలియకపోవచ్చు, మీరు చేసేటి నాకు తెలియకపోవచ్చు. నేను చేసినవి మీరు చేసినవి యేసయ్యకు తెలుసు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఆయనే మెస్సయ్య. మనము చేసినవన్నీ మనతో చెప్పేవాడు ఆయనే క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంత చక్కగా సాక్ష్యం చెప్తుందో చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. మనం చేసినవన్నీ మనతో చెప్పేవాడే యేసయ్య. సాక్ష్యం ఇస్తుంది ఆమె యేసు ప్రభుని గురించి. యోహాను సాక్ష్యం చెప్పాడు, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల. సమరయ స్త్రీ సాక్ష్యం చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. శతాధిపతి సాక్ష్యం చెప్తున్నాడు, యేసు ప్రభు కల్వరి శిలువకు అప్పగించబడి ప్రాణం విడిచినప్పుడు చెప్తున్నాడు, నిజముగా ఈయన నీతిమంతుడు, నిజముగా ఆయన నీతిమంతుడైన. నీతిమంతుడు నిర్దోషని దేవదూషణ చేశాడని ఆయన శిలువకు అప్పగించి మరణాన్ని విధించారు. కానీ ఆయన నిజముగా నీతిమంతుడు. ఆయన శతాధిపతి సాక్ష్యమిస్తున్నాడు ఆయనను గురించి, ఆయన నీతిమంతుడని. పేతురు యోహానులు చెప్తున్నారు. అపోస్తుల కార్యములు గమనించండి. అపోస్తుల కార్యం 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేమే సాక్షులం. మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు. మీరు జీవముతో ఉన్న జీవాధిపతిని మీరు చంపొచ్చు, కానీ దేవుడు ఆయన లేపుతున్నాడు. మనుషులు మనల్ని చంపేయాలని చంపొచ్చు, అధికారులు మనల్ని చంపొచ్చు, కానీ దేవుడు ఆయన లేపుతున్నాడు. మృతులలో నుండి దేవుడు ఆయన్ని లేపెను, దానికి మేము సాక్షులం. మనుషులు మన మీద పగబట్టి మనల్ని చంపొచ్చు, మనుషులు మన మీద ద్వేషం పెంచుకొని మనల్ని చంపొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడు, దానికి మేము సాక్షులం. మేము సాక్షులం. ఈ మాటలు చెప్పినందుకు వాళ్ళను పట్టుకొని కొట్టి గాయపరిచి అవమానపరిచారు. వాళ్ళు ఏమన్నారో తెలుసునా? ఏ నామము నిమిత్తము మేము అవమానములు భరించుటకు పాత్రులమని చెప్పి సంతోషంగా బయలుదేరి వెళ్ళి సాక్ష్యం ఇస్తూ వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మీరు కూడా చంపారా ఏంటి? ఎవరినైనా? ప్రియమైన దేవుని బిడలారు, మనుషులు చంపవచ్చు కానీ దేవుడు చంపడు, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు జీవింపజేస్తాడు. మేము సాక్షులం అంటున్నారు పేతురు యోహాను. అవును, మనమందరం కూడా సాక్షులమై ఉండాలి. ఒక గొప్ప మేఘం ఆయన కనబడింది దర్శనంలో, అదే సాక్షి సమూహం. మనమందరము కూడా ప్రభువైన యేసు క్రీస్తుకి సాక్షులముగా ఉండాలి. ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. మనం యేసుని గురించి భూలోకంలో సాక్ష్యం ఇస్తే దేవదూతల ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకపోతే రేపు దేవదూతల ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట యేసు ప్రభు మనల్ని గురించి కూడా ఆయన సాక్ష్యం ఇవ్వడు. కనుక మనం ఆయనకు సాక్షి సమూహముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప మేఘము అనేది అది సాక్షి సమూహం. తర్వాత 4వ విషయాన్ని మనం గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయము 4వ వాక్యములో గొప్ప మేఘమును
గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడింది. ఆ తర్వాత గోళముగా గుండ్రముగా ఉన్న ఒక అగ్ని కనబడింది. ఆయన ఒక అగ్నిని చూస్తున్నాడు. అది గోళము వలె గుండ్రముగా ఆ అగ్ని కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగ్ని దేనికి సూచనగా ఉన్నది? ఈ అగ్ని నూతన నిబంధన కాలంలో మనకు దేని బయలుపరుస్తున్నది? మనం లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వాక్యానికి మనం వచ్చినప్పుడు, లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చదువు, గట్టి చదువు. యోహాను చెప్తున్నారు, నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. నేను మీకు నీళ్లలో బాప్తీసం ఇచ్చాను. సేవకులు నీళ్లలో బాప్తీసం ఇస్తారు. నేను మీకు నీళ్లలో బాప్తీసం ఇచ్చాను. కానీ నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనా నేను పాత్రుడని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చును. నాకంటే శక్తిమంతుడు వస్తాడు. ఆయన బాప్తీసం దేంట్లో ఇస్తాడో తెలుసునా? అగ్నిలో బాప్తీసం ఇస్తాడు ఆయన. మనం ఏ బాప్తీసం, ఆయన చేత మనం ఏ బాప్తీసం పొందాలి? అగ్ని బాప్తీసం పొందాలి. పరిశుద్ధాత్మలో ఆయన బాప్తీసం ఇస్తాడు, అగ్నిలోనూ బాప్తీసం ఇస్తాడు. నీళ్లలో పొందిన బాప్తీసంతోనే చాలామంది సరిపెట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మలో బాప్తీసానికి రావట్లేదు. పరిశుద్ధాత్మలో బాప్తీసం పొంది అగ్ని బాప్తీసంలోనికి రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీళ్లలో బాప్తీసం పొందటం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మలోనూ బాప్తీసం పొందాలి. పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందటమే కాదు, ఒక అగ్నిలో బాప్తీసం పొందాలి. ఆ అగ్ని క్రీస్తు కొరకు మనకున్నటువంటి వైరాగ్యమును చూపుచున్నది. ఆ అగ్ని మనలో ఒక వైరాగ్యము, మనలో ఒక ఉద్యమము రగిలించే ఒక అగ్ని అది. ఆ అగ్ని మనలో కనబడాలి. క్రొత్త నిబంధన సంఘము ఒక అగ్నిలో బాప్తీసం పొంది క్రీస్తు కొరకు ఒక వైరాగ్యము కలిగి ఉండాలి. ఒక రోషముతో కూడిన ఒక జీవితం మనం చేయాలి. ఏలియా ఆకాశం నుండి ఆయన ఏం దించేవాడు? భూమి మీదకి అగ్నిని దించేవాడు. ఆయన అగ్ని కురిపించేవాడు. అందుకే ఆయన చెప్పాడు, మహారోషము కలిగిన వాడనై ఉన్నాను నీ పక్షంగా. అది దేవుని పక్షముగా మనకు కలిగేటటువంటి ఒక వైరాగ్యం అది. అగ్ని ఏం చేస్తుంది? చిన్న అగ్ని నిప్పు అడవి అంతటిని తగలబెడుతుందని రాయబడింది. దేవునికి వచ్చినటువంటి ఒక ఉద్యమం, ఒక వైరాగ్యం మనలో కలిగినప్పుడు ఒక చిన్న అగ్నిని ఏ విధంగా అడవిని తగలబెడుతుందో, అడవి ఎంత తగలబెడుతుందో, ఎకరాలుగా అడవిని తగలబెడుతుందో, వందల వేల ఎకరాలు తగలబెడుతుందో, అలాగే దేవుని కొరకై నీవు ఒక చిన్న వ్యక్తిగా ఒక అగ్నితో నింపబడి ఒక వైరాగ్యంతో నువ్వు రగిలితే నీవు అనేక గ్రామాలు, అనేక జిల్లాలు, మండలాలు, రాష్ట్రాలు, దేశాలు దేవుని కొరకు నువ్వు రగిలించగలుగుతావు. అలాంటి ఒక వైరాగ్యమే అగ్ని. ఆ అగ్నిలో నువ్వు బాప్తీసం పొందాలి. అది ఎవరిస్తున్నారు? అది యేసు ప్రభు ఇస్తున్నాడు. అగ్ని బాప్తీసం ఇస్తాడు ఆయన. ఆయన శక్తివంతుడు. ఆ అగ్ని బాప్తీసం మనం పొందాలి. అదే యేసు ప్రభు లూకాసు వార్త 12వ అధ్యాయంలో 49వ వాక్యంలో చెప్తారు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అది ఇదివరకే మండవలనని రగలవలనని నేను కోరుచున్నాను. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. ఆ అగ్ని మండాలి, ఆ అగ్ని రగలాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అగ్ని బాప్తీసం.
నేను సమాధానం కలగ చేయటానికి వచ్చానని మీరు తలంచవద్దు. నేను ఒక వైరాగ్యమును రగిలించాలనే వచ్చాను. ఆ అగ్ని ఎప్పుడైతే వేయబడుతుందో అది రగలాలి, అది మండుకోవాలి అంటున్నారు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం అగ్ని బాప్తిసం పొందాలి. అది మనలో రగులుతుండాలి, అది మనలో మండుతుండాలి. అగ్ని రగులుతున్నప్పుడు, అగ్ని మండుతున్నప్పుడు ఆ ప్రజలు ఇప్పుడు అగ్ని తగులుకుందనుకోండి, ఎవరికైనా అగ్ని అంటుకుందనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మౌనంగా ఇటు కూర్చుంటాడా? తడిసిన కోళ్ళలాగా అతను కేకలు వేస్తుంటాడు. చిన్న నిప్పు నీకు అంటుకున్నదంటే కేకలు వేస్తావు, అయ్యో కాలిపోతుంది, కాపాడండి కాపాడండి. ఈ అగ్ని బాప్తిసం పొందితే క్రీస్తు కొరకు నువ్వు కేకలు వేస్తావు, మౌనంగా కూర్చోవు తడిసిన కోళ్ళలాగా. కొంతమందిలో ఉద్యోగం ఉండదు, ఒక వైరాగ్యం ఉండదు, ఆరిపోయిన స్థితిలో ఉంటున్నారు. చల్లారిపోయిన స్థితిలో లోతు ప్రకటనలాగా ఉంటుంది మీకు. అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చొనిన్నప్పుడు 3 వ్యక్తులు ఆయన కనబడ్డారు. అది అగ్ని వైరాగ్యం వేడిమి ఎండవేళ. సాయంకాలం చల్లబడిపోతే ఊరిగవిని వెలుపల కూర్చున్నాడు రచ్చబండ దగ్గర లోతు. అది చల్లారిపోయిన జీవితం. సాయంకాలం చల్లబడిన స్థితి. భక్తిలో ఆత్మీయతలో చల్లారిపోతున్నారు, ప్రార్థనా జీవితంలో చల్లారిపోతున్నారు, అన్య భాషలు మాట్లాడే విషయంలో చల్లారిపోతున్నారు, దేవుని వరముల విషయంలో చల్లారిపోతున్నారు. ఆత్మ నింపుదల అనేది చల్లారిపోతుంది. లోతు ప్రకటనలాగా ఉంటుంది. చల్లారిపోయిన ఆ పట్టణం ఏమైంది? అగ్ని గంధకాలు కురిసి కాలి బూడిదైపోయింది. దేవుని యొక్క తీర్పు దిగొచ్చింది. అగ్ని వేడిమితో ఉన్నటువంటి అబ్రహాము యొక్క గుడారం అది వర్ధిల్లుతూ వచ్చింది. దేవుని కొరకు మనం ఒక అగ్ని జ్వాలల వలె మనం మండుతుండాలి, మనం రగులుతుండాలి. అగ్ని బాప్తిసం పొంది తీరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడగదిలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్న ఇల్లంతా కూడా నింపబడినట్లుగా మనం చూస్తాం. అది పరిశుద్ధాత్మ నింపుదల. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడ్డాయి. అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతున్న వైరాగ్యం. అది ఎప్పుడైతే కలిగిందో అన్య భాషలు మాట్లాడారు. వైరాగ్యం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కలిగింది. మొదట అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. అది అగ్ని అభిషేకం వారి మీదకి దిగినప్పుడు వారిలో కలిగిన వైరాగ్యముతో అన్య భాషలు మాట్లాడారు. అదొక వైరాగ్యం. అది యెహెజ్కేలుకు దర్శనములో ఒక గుండ్రని బోలము వలె ఒక అగ్ని కనబడింది. అది క్రీస్తు కొరకై మనం పొందే అగ్ని బాప్తిసం. అది ఆయన వైరాగ్యంతో నింపబడి మనం ఆయన సేవలు చేయడానికి కావలసిన వైరాగ్యం. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఎంత వైరాగ్యంగా ఉన్నారో మీ హల్లెలూయా చెప్తుంది. మీ వైరాగ్యం ఏంటో మీరు చెప్పి హల్లెలూయా చెప్తుంది. ఎంత వైరాగ్యంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అగ్ని అభిషేకము, అగ్ని బాప్తిసం మనం పొందాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యం. కనీసం నీ పక్కలో వినబడుతుందా? నీ పక్కన ఉండే ఒక వినబడుతుందా చెప్పు. చదువు సార్. లేదా? నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళములే గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడి, కాంతి దాని చుట్టూ
ఆవరించి ఉంది. ఐదవదిగా కాంతి దాని చుట్టూ ఆవరించి ఉంది. ఆయనకు కనబడినటువంటి ఆ యొక్క దర్శనంలో ఒక కాంతి దాని చుట్టూ ఆవరించి ఉన్నది. క్రొత్త నిబంధన సంఘము చుట్టూ ఒక కాంతి ఆవరించి ఉండాలి. ఒక కాంతి ఆవరించి ఉండాలి. క్రొత్త నిబంధన సంఘము చుట్టూ ఒక కాంతి ఆవరించి ఉండాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యంలో సూర్యుని ధరించిన ఒక స్త్రీ కనబడుతుంది. ఆ క్రొత్త నిబంధన సంఘానికి సూచన ఆ స్త్రీ. ఆమె పాదముల క్రింద చంద్రుడు, ఆమె తల మీద 12 నక్షత్రాల కిరీటం. ఇక్కడ ఈ వాక్యంలో ఈ స్త్రీ క్రొత్త నిబంధన సంఘానికి సూచన. ఆమె చుట్టూ కాంతి ఆవరించి ఉంది. మీరు గమనిస్తున్నారా? ఆమె సూర్యుని ధరించుకొని ఉంది. ఆమె చంద్రుని మీద నిలబడి ఉన్నది. ఆమె 12 నక్షత్రాల కిరీటం శిరస్సు మీద ధరించింది. ఆమె ధరించింది సూర్యుని యొక్క వెలుగు. ఆమె చుట్టూ ఉన్నదేంటో తెలుసునా? సూర్యుని యొక్క కాంతి. ఆమె పాదముల క్రింద చంద్రుని యొక్క వెలుగు. ఆమె తల మీద నక్షత్రముల యొక్క వెలుగు. ఈమె నిలువెల్ల వెలుగులో మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధన సంఘం నిలువెల్ల వెలుగులో ఉండాలి. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. క్రొత్త నిబంధన సంఘము చుట్టూ ఏమి ఆవరించాలి? కాంతి ఆవరించి ఉండాలి. పాత నిబంధన కాలంలో కూడా ఇజ్రాయేలుకి దేవుడు నివసించేదానికి, నేను వారి మధ్యలో నివసించున్నట్లు నా కొరకు ఒక గుడారం ఏర్పరచాలని చెప్పాడు. ఆ గుడారము కూడా వెలుగులో ఉంటుంది. గుడారము 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఒక వెలుగు ఉంటుంది. అది సూర్యుని యొక్క వెలుగు. పరిశుద్ధ స్థలములో ఒక వెలుగు ఉంటుంది. అది దీపవృక్షం యొక్క వెలుగు. అతి పరిశుద్ధ స్థలములో ఒక వెలుగు ఉంటుంది. అది దేవుని మహిమ అనే వెలుగు. ప్రత్యక్ష గుడారం నిలువెల్ల వెలుగులోనే ఉండాలి. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. క్రొత్త నిబంధన సంఘం నిలువెల్ల వెలుగులో ఉండాలి. ఆమె పాదముల క్రింద చంద్రుని వెలుగు. ఆమె ధరించుకున్నది సూర్యుని వెలుగు. ఆమె శిరస్సు మీద నక్షత్రముల వెలుగు. ఆమె సూర్యుని వెలుగు. అది క్రీస్తు యేసు నీతిని బయలుపరుస్తున్నది. ఆ సూర్యుని యొక్క వెలుగు అనేది యేసు క్రీస్తు మనకు అనుగ్రహం. యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడుతున్న దేవుని యొక్క నీతి. సంఘములో దేవుని యొక్క నీతి ప్రకాశించాలి. ఒక దేవుని బిడ్డలో దేవుని నీతి ప్రకాశించాలి. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ కాంతి దేవుని యొక్క నీతి. ఏలయనగా నా నామమందలి భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ నీతి సూర్యుడే ప్రభైన యేసు. ఆ సంఘము ధరించుకున్నదే నీతి సూర్యుడైన ప్రభైన యేసును ధరించుకున్నది. సంఘం ఎవరిని ధరించుండాలి? క్రీస్తుని ధరించుండాలి. సంఘము ధరించాల్సింది లోకాధికారుల్ని కాదు. సంఘము ధరించాల్సింది డబ్బున్నలని, పేరు పలుకుబడి ప్రఖ్యాతులు కలిగిన వారిని కాదు. సంఘము క్రీస్తుని ధరించాలి. అదే దేవుని యొక్క నీతి ప్రకాశిస్తుండాలి. సంఘములో ఏం ప్రకాశించాలి? దేవుని నీతి ప్రకాశించాలి. ఆమె పాదముల క్రింద చంద్రుడు కనబడుతున్నారు. చంద్రుడు తనంతట తాను ప్రకాశించలేడు. సూర్యుని మీద ఆధారపడి చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్య కిరణాలు చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు కాంతివంతంగా మార్చబడతాడు. గనుక ఇది ప్రభైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతున్న కృప. క్రీస్తు ద్వారా మనకు కలుగుతున్న కృప. ఆమె పాదముల క్రింద చంద్రుని యొక్క వెలుగు అనగా అది కృప యొక్క వెలుగై ఉన్నది. సంఘం ఎక్కడ నిలవాలి?
దేవుని కృపలో నిలవాలి. సంఘం ఎక్కడ నిలవాలి? దేవుని కృపలో నిలవాలి. పోలీస్ స్టేషన్ల దగ్గర, కోర్టుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర కాదు, సంఘం నిలవాల్సిందే. సంఘము దేవుని కృపలో నిలవాలి. దేవుని కృపలో సంఘం నిలిచి ఉండాలి. సంఘం ఏమై ఉన్నదో అది దేవుని కృప ఉన్నది. సంఘం ఏమై ఉన్నది? నేను లేకపోతే సంఘం లేదు అని అంటుంటారు కొంతమంది. నేను లేకపోతే ఆ సంఘమే లేదండి, నేను లేకపోతే సంఘమే లేదండి. నువ్వు లేకపోతే సంఘం లేకపోవటానికి ఏంటి సంబంధం? సంఘం నిలిచింది నీ మీద కాదు. సంఘం నిలవాల్సింది దేవుని కృపలో నిలవాలి. సంఘము దేవుని కృపలో నిలిచి ఉండాలి. ఆమె పాదముల చుట్టూ చంద్రుని యొక్క వెలుగు, దేవుని కృప అనేటటువంటి వెలుగు. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. ఇది అపోస్తలుల యొక్క బోధ అనే వెలుగు. ఆయన ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా చేసి ఉన్నాడు. అదే సామెతలో రాయబడింది. ఆజ్ఞ దీపం, ఉపదేశం వెలుగు. అది ఏ ఉపదేశం? అది అపోస్తలుల ఉపదేశం. దాని చుట్టూ కాంతి వెలుగు ఆవరించి ఉండెను. అది దేవుని నీతి, అది దేవుని కృప, అది అపోస్తలుల యొక్క ఉపదేశం అనే వెలుగు. కొత్త నిబంధన సంఘం నిలివెల్ల వెలుగులో ఉండాలి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. కొత్త నిబంధన సంఘం నిలివెల్ల వెలుగులో ఉండాలి. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. చాలా మంది చీకట్లో ఉంటున్నారు. చీకటి వారిని, అంధకారం వారిని అలుముకొని ఆవరించుంటుంది. కనుక చీకటి, అంధకారం ఉండకూడదు. కాంతి సంఘమును ఆవరించి ఉండాలి. 6వదిగా ప్రజ్వరిల్లుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడింది. ప్రజ్వరిల్లుతున్నటువంటి అపరంజి వంటిది ఒకటి కనబడింది. అది ప్రకాశించేటటువంటి బంగారము. అపరంజి అంటే ప్రకాశించేటటువంటి బంగారము. ఇంగ్లీష్లో అలాగే రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకాశించేటటువంటి ఒక బంగారం. బంగారం అనేది విశ్వాస జీవితం. మన విశ్వాస జీవితం ప్రకాశించాలి, ప్రజ్వరిల్లాలి. సంఘములో విశ్వాస జీవితం అనేది ఎలా ఉండాలి? ప్రజ్వరిల్లాలి, ప్రకాశించాలి. విశ్వాస జీవితం దేవుని యొద్ద నుండి పొందుకునే ప్రతి కార్యము విశ్వాసముతో ముడిపెట్టబడి ఉంటాయి. విశ్వాసము లేకుండా మనం ఏదీ పొందలేం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట కూడా అది అసాధ్యమే. విశ్వాసము ద్వారానే సమస్త కార్యములని మనము పొందుకొనగలుగుతాం. విశ్వాసము ద్వారానే సమస్త కార్యాలు మనకు అనుగ్రహించబడతాయి. విశ్వాసం లేకపోతే ఏ కార్యములు మనం పొందలేము. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ప్రకాశించుతూ ఉండాలి. ఒక బంగారం అది ఎప్పుడు ప్రకాశమానంగా ప్రజ్వరిల్లుతుందంటే అది అగ్నిలో పుట్టం వేయబడి కంసాలి యొక్క చేతిలోనికి అది తీసుకొనబడి దానికి ఒక రూపునివ్వడానికి అది సుత్తితో అనేక దెబ్బలు కొట్టబడి అగ్నిలో కరగబడి సుత్తితో కొట్టబడి అగ్నిలో కరగబడి సుత్తితో కొట్టబడి అప్పుడు అది ఒక రూపం వచ్చి అది ప్రకాశమానంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. దానికి అప్పుడు విలువ వస్తుంది. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ అది పుటం వేయబడదు. అది అగ్నిలోకి పోదు. ఆ విశ్వాసం అగ్నిలో వేయబడినటువంటి బంగారం అది ఉన్నపాటున అలాగే ఉంటుంది. కానీ అగ్నిలోనికి వేయబడిన తర్వాత, అది తీయబడిన తర్వాత కంసాలి చేతిలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది ఏమవుతుందో తెలిసినా అది ఒక రూపుదిద్దుకుంటుంది. కంసాలి మనస్సులో దానికి ఏ రూపం చెక్కాలనుకుంటాడో ఆ రూపం దానికి తీసుకొస్తాడు. అప్పుడే దానికి విలువ ఉంటుంది. మన ప్రభైన యేసు క్రీస్తు మన గొప్ప దేవుడు కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన బంగారాన్ని చేతిలోకి తీసుకుంటాడు. మన విశ్వాస జీవితం యేసయ్య చేతిలోకి రావాలి, మన దేవుని చేతిలోకి రావాలి.
ఆయనకి ఇష్టమైన రూపం అందులో చెక్కుతాడు. దేవుడు ఏ రూపంలో మనిషిని చెక్కాడండి? ఆయన పోలికలోనే చెక్కాడు. ఆయన ఒక రూపంలో ఉండి మనల్ని ఇంకొక రూపంలో చెక్కలేదు. ఆయన కుక్క రూపంలోనో, నక్క రూపంలోనో, పిల్లి రూపంలోనో, ఏలుగుబంటి రూపంలోనో, ఏనుగు రూపంలో మనల్ని చెక్కలేదు. ఆయన మళ్ళీ ఏ రూపంలో ఆయన చెక్కాడంటే తన రూపంలో ఆయన మనల్ని చెక్కాడు. తన పోలికలో చెక్కాడు, తన స్వరూపంలో చెక్కాడు. మనం ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని చెక్కబడాలంటే ఆయన చేతిలో ఉండాలి. ఆయన తన రూపం మనకు చెక్కేటప్పుడు ఆయన సృష్టి కార్యం ఎలా చేశాడో తెలుసునా? మొదటి దినమున వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు కలిగింది. ఆకాశ విశాలము కలుగునుగాక అన్నాడు, కలిగింది. విత్తనములు ఇచ్చే చెట్లు మొలిపించబడునుగాక అన్నాడు, మొలిపించబడ్డాయి. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటి చిన్న జ్యోతి నక్షత్రాలు కలుగునుగాక, కలిగినాయి. సముద్రములో జలచరాలు, ఆకాశంలో ఎగిరే పక్షులు కలుగునుగాక అంటే విస్తారంగా జలచరాలు, ఆకాశ పక్షులు కలిగినాయి. కానీ మనిషిని కలుగ చేసేటప్పుడు మనిషి నా రూపంలో, నా పోలికలో కలుగునుగాక అనలేదు. ఆయన హస్తం ఉపయోగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని బట్టి అర్థం కావాలి, సృష్టి కార్యములన్నిటికంటే కూడా మనిషే విలువైన వాడు. దేవునికి మనిషే ప్రాముఖ్యమైన వాడు. ఆయన హస్తం ఉపయోగించి తన రూపములో, తన పోలికలో నరుని నిర్మించాడు. వారి నాసిక రంధ్రములో ఆయన శ్వాస ఊదాడు. అతను జీవించే ప్రాణి అయ్యాడు. మనలో ఉన్నటువంటి ఆ జీవం ఆయన యొక్క శ్వాస. అది దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆయన రూపంలో చెక్కబడి, ప్రియమైన దేవుని బిడ్డల, ఒక అగ్నిలో మనం వేయబడి తీయబడితేనే ప్రకాశించేటటువంటి మన యొక్క విశ్వాస జీవితం ప్రకాశించి ప్రజ్వరిల్లేటట్టుగా ప్రభు చేస్తాడు. క్రొత్త నిబంధన సంఘం యొక్క దేవుని బిడ్డల విశ్వాస జీవితం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ప్రకాశిస్తూ ప్రజ్వరిల్లుతూ ఉండాలి. విశ్వాస జీవితం ఆర్పివేసుకోకూడదు. విశ్వాస జీవితాన్ని బద్దలు చేసుకోకూడదు. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసమును కనుగొంటాడు. ఆయన ఏం కనుగొంటాడు? విశ్వాసమును కనుగొంటాడు. ఆయన మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసమేన చూసేది. అందుకే నువ్వు ప్రజ్వరిల్లుతుండాలి విశ్వాస జీవితం. దేవునికి ఇష్టలుగా ఉండాలి విశ్వాస జీవితం చేసి. అలాంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకొని ప్రజ్వరిల్లుతున్న వారి కొరకే ప్రభు రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడల, హెజ్కేలుకు కలిగినటువంటి ఆ దర్శనములో మనం 4వ వాక్యములో 6 కార్యములు చూసాం. గనుక ఇవన్నీ క్రొత్త నిబంధన అనుభవానికి సంబంధించిన విషయాలు. ఈ మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదల కలగజేసే అనుభవాలు. ఇది దేవుని మహిమా ప్రభావ దర్శనం. మనం ఎల్లప్పుడూ దేవుని మహిమా ప్రభావ దర్శనం కలిగి మనం ఉండాలి. ఆయన కెబారు నదీ తీరాన ఈ యొక్క దర్శనం చూసినట్టుగా మనం చూస్తున్నాం. అది యూఫ్రటీస్ నదికి ఒక చిన్న పాయ అని చెప్పారు. యూఫ్రటీస్ నదిని జయ జీవితం, మన ప్రభువైన యేసు గొప్ప జయ జీవితం చేసినవాడు. ఆయనతో మనం అనుసంధానం కలిగినప్పుడే దైవ దర్శనాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమై ఉన్నది. మనల్ని మనం కాపాడుకొని, మన వైరాగ్యాన్ని మనం కాపాడుకొని, మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని కొరకు మనం ప్రకాశించుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు వచ్చినప్పుడు మనం అందరం ఒక రెప్పపాటున రూపాంతరం చెంది మార్పు నొంది ప్రభు వలె మారి మనం ఆయనతో కూడా సదాకాలం ఉండేదానికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు. గనుక ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. గనుక ప్రభు వచ్చే సమయం ఆసన్నమై ఉంటున్నది. దేవుని యొక్క రాకడ కొరకు ప్రభు మనందరినీ సిద్ధపరచునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.